ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు ఆయనని తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనని సేవించుము. ఆయనను వెదికినెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దినవృత్తాంతములు 1వ గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు సొలొమోనుతో ఈ మాట పలుకుచున్నాడు. యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడని, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడని, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుచు ఆయనను వెతికినెడల ఆయన నీకు ప్రత్యక్షమగునని ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన బహుగా క్షమించును. సహోదరి సహోదరులారా, ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్కప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను. యెహోవా నిన్ను కీర్తించదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నీవెప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఎంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కన్నులెదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను. సహోదరి సహోదరులారా, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. దిమనసుకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నిరీక్షణ గల వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినట్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు అందరి హృదయములను పరిశోధించువాడవని, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడవై ఉన్నావని, నిన్ను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను సేవించుచు నిన్ను వెతికినెడలా నీవు మాకు ప్రత్యక్షమవుతావని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, నీవు మాకు దొరుకు కాలమునందు మేము నిన్ను వెతికే వారముగా, నీవు సమీపంలో ఉండగా నిన్ను వేడుకునే వారముగా ఉన్నట్టుకు సహాయము దయచేయమని, ఏ దుష్కార్యమును మా కన్నులెదుట ఉంచుకొనక యథార్థమైన హృదయముతో నడుచుకుంటూ నిర్దోష మార్గమున వివేకముగా ప్రవర్తించుటకు కృపచూపమని, అనేకులకు ఆశీర్వాదకరముగా అనేకులకు మాదిరికరముగా మా జీవితాలను మీరు మార్చమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.